డాక్టర్ నేను ఇదే అడగదలుచుకున్నాను. ఇప్పుడు చాలా వరకు ఎక్కడ ఏ మరణాలు చూసినా, అంటే మనకి ఎలా ఆంకాలజీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు మనకు కనిపిస్తున్నారు. సడెన్ డెత్స్ ఏం కనిపించవు అందులో. కానీ ఓన్లీ హార్ట్‌కి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. లేపోతే అవును. ఇలాగ వాల్సో అవును. లేకపోతే ఇలా జరిగి జరుగుతున్నాయి. అంటే ఓన్లీ లైఫ్ స్టైలేనండి ఇంకేమైనా కారణాలేమైనా కనిపిస్తున్నాయా? ఫండమెంటల్లీ ఆల్ దీస్ కాల్డ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ గూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. హౌ యూ కండక్ట్ యువర్‌సెల్ఫ్, స్ట్రెస్ ఎంతుంది? హ్మ్. ఏం తింటున్నారు? ఏమి తిన్నదాన్ని ఎంత కరిగిస్తున్నారు? సెడెంటరీ లైఫ్‌లో ఉన్నారా? యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారా? ఫ్యామిలీలో మీకు ప్రీవియస్‌గా హిస్టరీ ఉందా? ఓకే. అది చెరిపేయలేంగా. అవును. జీన్స్ ద్వారా కొంత మనకొస్తుంది కాబట్టి దాన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఏది ఈ హార్ట్ డిసీజ్ పేరెంట్స్‌కుంటే మనకి రావడానికి. హ్మ్. దాన్ని ఎక్కువగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి మెయిన్‌గా. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఉంటే మనకి ఎక్కువ రావడానికి కనీసం 5 టైమ్స్ హైయర్ ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇవన్నీ గూడా అవగాహనలో ఉంచుకొని నాకు షుగర్ రాకూడదు, మా ఫాదర్‌కుంది నాకు ఇది బీపీ రాకూడదు. నేను ఫండమెంటల్‌గా ఓ 1 అవర్ నా మీద నేను స్పెండ్ చేసుకోకుండా ఐ విల్ నాట్ గో టు వర్క్. ఇట్లా అంత అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. స్ట్రెస్ అనేది క్వాంటిఫై చేయలేము. ఓకే. కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటది. బయటకి బానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది.